హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 36. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిగెట్టిన మీరా వెనకనే వెళ్ళాడు సూర్య. వాళ్ళ నాన్నని ఉంచిన రూమ్ వైపు వెళితే తనని గమనించిన సిస్టర్ వెంటనే లేచి నిలబడింది. మా నాన్న హెల్త్ రిపోర్ట్ ఇవ్వండి. సిస్టర్, ఏం మాట్లాడుతున్నారు మేడం? అది దేని పర్మిషన్ లేకుండా మేము అలా ఎలా ఇస్తాము? రిపోర్ట్ ఇవ్వలేము. పేషెంట్ వాళ్ళ తాలూకు ఇవ్వడానికి ఏమైంది అని కొంచెం కోపంగా అడిగింది. అయినా సరే తనని పట్టించుకోకుండా వెనక వచ్చిన సూర్యని చూస్తూ ఉన్నా ఉంది సిస్టర్. మీరా అని గంభీరంగా వినిపించిన వాయిస్కి తల తిప్పి చూస్తుంది. ఎదురుగా ఉన్నాడు సూర్య. అయినా తనని పట్టించుకోకుండా మర్యాదగా హెల్త్ రిపోర్ట్ ఇస్తారా, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా అని అనడంతో కొంచెం ఆశ్చర్యంగా చూసింది సిస్టర్ వైపు. మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు మేడం? పోలీస్ స్టేషన్ ఏంటి అని అనడంతో పేషెంట్ తాలూకా హెల్త్ రిపోర్ట్ ఇవ్వలేనప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇస్తారు. అప్పుడు మీరే చచ్చినట్టు ఇవ్వాలి. అయినా ఎందుకు అంత భయపడుతున్నారు? నేను అర్జెంటుగా మీ డాక్టర్ చైర్మన్ కావాలి అని అనడంతో చైర్మన్ సార్ మీటింగ్లో ఉన్నారు మేడం అని అంది. వెంటనే సూర్యని తోసుకొని పై ఫ్లోర్లోకి వెళ్ళింది. కోపంగా మారిపోయాడు సూర్య. అలా వెళ్ళిపోయేసరికి మీరా అని పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా లిఫ్ట్ ఎక్కి పై ఫ్లోర్లోకి వెళ్ళి తనకు చైర్మన్ రూమ్ అని అక్షరాలు కనిపించడంతో డోర్ తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడే డాక్టర్లు అందరితో సమావేశం అవుతున్న సుమన్ అప్రయత్నంగా చూశారు. అప్పటికే టైం 7 అయింది. తన పెదవులు రెండు మీరా అని అనుకోకుండా ఉండలేకపోయాయి. మా నాన్న హెల్త్ రిపోర్ట్ నాకు కావాలి అని అడుగుతున్న తనని చూసి కొంచెం కంగారు పడ్డాడు. ఎందుకంత కంగారు పడ్డారు అని అనడంతో సుమన్ చూపు డాక్టర్ మీద పడేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరూ. అలా వెళ్ళిపోతున్నప్పుడే సూర్య కూడా తన క్యాబిన్లోకి అడుగు పెట్టాడు. మీరా, ఇప్పటికే చాలా ఎక్కువ చేశాం, ముందురా అని అనడంతో నువ్వు ఆగండి అని కోపంగా రౌద్రంగా మారింది మీరా. ముందు కూర్చోమ్మా అని అనడంతో నేను కూర్చోవడానికి రాలేదు, మా నాన్న హెల్త్ రిపోర్ట్ నాకు కావాలి నేను చెప్పడానికి వచ్చాను. ఏవేవో టెస్టులు చేయించారు కదా, ఇవ్వండి అని అనడంతో మీరా కొంచెం కూల్గా మాట్లాడుకుందాం అని చెప్పినా వినకుండా అక్కడే ఉన్న క్యాబుల్లో ఉన్న పుస్తకాలన్నీ తీసి చెదరు చేసింది మీరా. ఆ క్షణంలో తన మెంటల్గా డిస్టర్బ్ అయిందని చూచాయిగా అర్థమైంది డాక్టర్ సుమన్ గారికి. మీరా ముందు ఈ నాన్ సెన్స్ ఆపు. నాది నాన్ సెన్స్నా? మా నాన్నగారి రిపోర్ట్స్ నాకు ఎందుకు చూపించడం లేదు? అలా చూపించమని అడుగుతుంటే నాది నాన్ సెన్సేనా? అక్కడ ఉన్న పేపర్లను తీసి చల్లుతుంది. మీరా ముందు ఆపమ్మా అని సుపన్ గారు కూడా అనడంతో ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా ముందు మా నాన్నగారు హెల్త్ రిపోర్టు ఇస్తేనే నేను ఇదంతా ఆపుతాను, లేదంటే ఇలానే చేస్తాను అని గట్టిగా అరుస్తూ అక్కడ ఉన్న పేపర్లన్నీ చెదరు చేస్తున్న మీరాని చూసి కోపంగా తన దగ్గరికి వచ్చి లాగిపెట్టి చంపదెబ్బ కొట్టాడు సూర్య. అలా కొట్టడంతో ముందుగానే నీరసంగా ఉన్న స్పృహ తప్పి గుండెల మీద పడిపోయింది. సూర్య, ఏం చేస్తున్నావురా తనని అనడంతో ఇది మీకు సంబంధం లేని విషయం అని కోపంగా చెప్పి తనని ఎత్తుకొని ట్రీట్మెంట్ ఇప్పించుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న కొడుకుని చూస్తూ ఉండిపోయాడు సుమన్. తనని ఇప్పటిలానే మనిషికి తీసుకొని వచ్చి తన బెడ్ మీద పడుకోబెట్టారు. ఎప్పుడెప్పుడు మీరే లేస్తుందని. అరగంట తర్వాత మెల్లగా వచ్చిన మీరాకి ఎదురుగా ఉన్నాడు సూర్య. వెంటనే లేచి కూర్చుంది మీరా. మా నాన్నగారి హెల్త్ రిపోర్ట్ ఎక్కడ అని మళ్ళీ అడుగుతున్న తనని చూసి, మీరా, నేనేం చెబుతున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు హెల్త్ రిపోర్ట్ ఇవ్వడం కుదరదు అని అనడంతో ఎందుకు కుదరదు? నా దగ్గర ఏమైనా దాస్తున్నారా మీరు? నీ దగ్గర దాయడానికి నాకేమైనా పని పాట లేదనుకుంటున్నావా? మీరా, మీరు ఉంది కదా, మరి మా నాన్నగారి హెల్త్ రిపోర్ట్ ఇవ్వడానికి మీకేం పోయే కాలం? ఇవ్వండి సూర్య, ఇక నువ్వు చెప్పినా వినవు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. మీ దగ్గర నుండి మా నాన్నగారి హెల్త్ రిపోర్ట్ ఎలా రాబట్టాలో నాకు తెలుసు అని కోపంగా అనుకుంది మనసులో. అప్పటికే బొగ్గులు రెండు వాచిపోయాయి. మీరాకి అద్దంలో నుండి కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూసి విరక్తిగా నవ్వుకుంది. ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడు ఆ భగవంతుడు నా జీవితంలో? అసలు నా దగ్గర ఎందుకు దాయాలనుకుంటున్నారు? అసలు ఏ విషయం నాతో ఎందుకు అంత క్లారిటీగా చెప్పడం లేదు అని సడన్గా కడుపు నొప్పి మొదలైంది మీరాకు. మా మా అని కడుపు పట్టుకొని ఉండిపోతుంటే కష్టంగా అనిపించింది మీరాకు. మరో చోట మీరా గురించి వెతుకుతూ అంతకు ముందు ఆఫీస్లో పనిచేసి సురేష్ని కలిశాడు రుద్ర. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అని చెప్పడంతో అసహనంగా అనిపించి అక్కడి నుండి కూడా వెళ్ళిపోయాడు.
ఇప్పుడు మీరా ఎక్కడుంటుంది అని మనసులో అనుకుని తన కోసం ఒక గ్యాంగ్ని కూడా పెట్టేశాడు. సూర్య ఫోన్కి పదే పదే పనిగా ఫోన్లు వస్తుంటే కోపం, అంతకుముందు మీరాతో గొడవ పడటం మూలాన అసహనంగా అనిపించి ఫోన్ లిఫ్ట్ చేశాడు. అటు నుండి శ్రేష్ఠ మాట్లాడుతుంది. సూర్య, ఏమైపోయావు? అసలు నీ ఫోన్కి ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను తెలుసా అని అనడంతో ఫోన్ లాక్ చెక్ చేసుకున్నాడు. అందులో 101 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. చిరాకుగా అనిపించి అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశావు అని అనడంతో, అదేంటి సూర్య అలా అంటావు? నీతో పెళ్లి గురించి మాట్లాడడానికి మా పేరెంట్స్ వస్తున్నారు అంది. ఒకసారి ఇన్ఫామ్ చేద్దామని చేశాను. చేసావు కదా, ఇక ఫోన్ పెట్టేసే, వర్క్లో బిజీగా ఉన్నాను. అదేంటి నీతో ఆశతో మాట్లాడదామని చూస్తుంటే నేను అవాయిడ్ చేస్తున్నావు అని అనడంతో చిరాకుగా అనిపించి నేను మళ్ళీ చేస్తాను అని తన నుండి సమాధానం వినకుండానే ఫోన్ కట్టేశాడు. మీరా మీద ఉన్న కోపం అందరి మీద చూపించాడు సూర్య. అక్కడ ఉన్న పని మనుషులు కూడా సూర్య కోపానికి ఎదురు వెళ్ళడానికి భయపడ్డారు. వెంటనే తన బాత్రూంలోకి వెళ్ళి మందు మీద మందు తాగడం మొదలుపెట్టాడు. ఒక పక్క నుండి సిగరెట్, మరో పక్క మందు తాగుతూ కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సూర్య. అయినా ఎంతకీ మీరా మీద కోపం తగ్గకపోవడంతో అసహనంగా తన చేతిలో ఉన్న బాటిల్ నేలకు వేసి కొట్టాడు. మీరా 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 అని కోపంగా అరిచి తన మీద కోపం ఎలాగైనా తీర్చుకోవాలని అనిపించి వెంటనే తూలుతూ అడుగులు వేసుకుంటూ మీరా గది వైపు వెళ్ళాడు. ఏడ్చిన కళ్ళకు నిద్ర అవసరం అవడంతో మెల్లగా కళ్ళు మూసుకుంటుంది మీరా. అప్పుడే సూర్య కూడా రావడంతో కంగారుగా తన వైపు చూసి, అది కూడా ఫుల్గా తాగి రావడంతో ముందుగానే మీరాకి కడుపు నొప్పిగా కూడా చాలా ఎక్కువగా ఉంది. అది ఎందుకు వస్తుందో కూడా తెలియలేదు. భరించలేని నొప్పి మొదలవుతుంది. సూర్య మాట్లాడుతూ, నన్నే నా కాలర్ పట్టుకున్నా, నన్ను ఎదిరించావు, నా నుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తావు. అదే కాకుండా మా డాడీ క్యాబిన్లోకి వెళ్ళి రచ్చరచ్చ చేశావు. నిన్నెంత త్వరగా క్షమించకూడదు మీరా. ఈ మధ్య నీకు పొగరు ఎక్కువైంది కదా, ఈ రోజుతో దాన్ని దించుతాను అని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చి అంటూ ఉన్నాడు. ఆ మాటలు విన్నా మీరా సన్నగా వణుకు మొదలైంది. సూర్య, నువ్వు తాగి ఉన్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని మెల్లగా బెడ్ మీద నుండి లేచి భయంగా తన వైపు చూసింది. ఈ రాత్రి నీ పొగరు మొత్తం దించకపోతే నా పేరు సూర్యనే కాదు. చాలా మాటలు అన్నావు కదా, నీకు అసలైన నరకం అంటే ఏంటో చూపిస్తాను. తను ఏం చేయడానికి వస్తున్నాడో గ్రహించిన మీరాకు అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ సూర్య తన ప్రయత్నాన్ని గమనించి వెంటనే ఒక చేత్తో తనని పట్టుకున్నాడు. నువ్వు ఎలా చూసినా ఈ రోజు నన్ను తప్పించుకోలేవే. నీ మీద కోపం చల్లారిపోతే నా పని కూడా నేను చేసుకోలేనేమో అని బెడ్ మీద పడేసి మీరా వద్దన్నా సరే తన బయట కొంగని లాగి మూలకు పడేశారు. అప్పటికి పొత్తు గడుపులో చాలా నొప్పిగా ఉంది మీరాకు. సూర్య, నువ్వు దయచేసి నా మీద బలత్కారం ఆపండి అని అనడంతో, అస్సలు ఆపను. నేను ఇలా మధ్యలో ఆపితే ఖచ్చితంగా నీకు మళ్ళీ పొగరు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాత్రి పూర్తిగా నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఇప్పటి వరకు మనం కలిసిన కలయిక వేరు, ఇప్పటి నుండి నేను నీతో కలుసుతున్నా కలయిక వేరు. ఇది తలుచుకుంటేనే నీకు వెన్నెలో వణుకు పుట్టాలి. భయంగా చూసింది తన వైపు. నువ్వు ఎలా చూసినా ఈరోజు మన ఇద్దరి మధ్య జరిగి తీరాలి అని తన 2 చేతులను ఒక చేత్తో పట్టుకొని తన నడుము మీద బలవంతంగా ముద్దులు పెడుతూ తన నుండి జాకెట్ వేరు చేశాడు. తను చేస్తున్న ఒక పని రాక్షసుడిలా కనిపించాడు. ఆ క్షణం మీరకు వదిలేయమని చాలా ప్రాధేయపడింది. కానీ తనకి జారి మనస్తత్వం ఎప్పుడూ చచ్చిపోయాయి కదా, అందుకే తనతో బలవంతంగా కలిశాడు సూర్య. ఆ రోజు రాత్రి తనతో బలవంతంగా కలిశాడు సూర్య. అప్పటి వరకు తనతో కలిసిన విధానం వేరు, ఇప్పుడు తనతో కలిసిన విధానం వేరు. కడుపు నొప్పి విపరీతంగా వచ్చినా సరే తనతో సంబంధం లేకుండానే ఆ రోజు రాత్రి ఒక కాలరాత్రిగా కరిగించాడు. మరుసటి రోజు దుప్పటి కప్పుని సూర్య బెడ్కి కొంచెం దూరాల్లో కూర్చొని తన వైపు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. తనకి ఏడవడానికి కన్నీళ్లు కూడా రావడం లేదు. బెడ్ మీద ఆదమర్చి పడుకున్న సూర్య వైపు అసహ్యమైన చూపులతో చూసింది. ఏడిస్తే తన జీవితం మునుపటిలా అవుతుందా? తను చేసిన తప్పేంటి? వాళ్ళ నాన్న గురించి సూర్యకిచ్చిన అగ్రిమెంట్తో లాక్ అయిపోయింది. మార్చుకుందామని మార్చుకోవడానికి వీల్లేదు. గతం ఎప్పుడు తిరిగి రాదు కదా, గడిచిపోయిన కాలం ఎంత ప్రయత్నం చేసినా వెనక్కి రాదు అని గట్టిగా ఊపిరి పీల్చుకొని నిలబడలేకపోయినా ఆ గదిలో సూర్యని చూస్తూ ఉండలేక కబోర్డ్లో ఉన్న ఒక కాటన్ చీరను తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది మీరా. షవర్ ఆన్ చేసి జుట్టుని ఆరబెట్టుకోవడానికి కూడా ఇష్టం లేక తడి జుట్టులతోనే నుదుటికి ఏ బట్టు లేకుండా గదిలో నుండి బయటకు వచ్చి అక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టం లేకుండా బంగ్లాని దాటి వెళ్ళిపోయింది. దారిలో పని మనుషులు కూడా చూశారు, కానీ ఏం మాట్లాడలేదు. ఎటు వెళ్తుందో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది.
అలా మీరా వెళ్ళిపోవడంతో మెల్లిగా మెలకు వచ్చిన సూర్యకి కళ్ళు తెరిచి చూశాడు. వెంటనే ఆవలిస్తే పైకి లేచి తన ఒంటి మీద చల్లగాలి తగలడంతో బట్టలు లేవని గమనించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన తనకు బెడ్ మీద రెడీగా బట్టలు లేకపోవడంతో మీరా అని కోపంగా అరిచాడు. ఆ అరుపుకి కింద వరకు వెళ్ళిన పని మనుషులు భయపడ్డారు. కానీ అక్కడ మీరా లేదని తెలియదు. ఇదేంటి, నేను ఎప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చినా రెడీగా బట్టలు పెడుతుంది కదా, ఈ రోజు ఎందుకు పెట్టలేదు అని మనసులో కోపంగా అనుకుని అక్కడే ఉన్న ఒక బ్లాక్ షర్ట్‌ను తీసి వేసుకున్నాడు. అద్దంలో నుండి జుట్టును సరిచేసుకుంటూ గుమగుమలాడే కాఫీ తన ముక్కుకి రాకపోవడంతో కోపంగా అనిపించి, ఇది ఇంత టైం అయినా ఈయన సరే నాకు ఎందుకు కాఫీ తీసుకురాలేదు? ఈయన అంత జరిగినా సరే తనకి బుద్ధి రాలేదా అని మనసులో కోపంగా అనుకున్నాడు. జుట్టును సరిచేసుకొని కోపంగా కిందికి వెళ్ళాడు. కిచెన్‌లోకి వచ్చిన మీరా కోసం చూస్తున్న అక్కడ పని మనుషులు కనిపించడంతో కోపంగా మీరా ఎక్కడ అని అడిగిన తనకు విషయమే బయటకు వెళ్ళిపోయారు. సార్, మేడం ఎక్కడికి వెళ్ళారో తెలియదు అని అనడంతో అసహనంగా అనిపించి ఒకవేళ తన నాన్నని చూడడానికి వెళ్ళిందా అని మనసులో అనుకుని కారులో హాస్పిటల్ వైపు బయలుదేరాడు. అక్కడికి కూడా మీరా రాకపోవడంతో తనకి సిటీలో తెలిసిందే ఇద్దరు. ఒకటి సూర్య, ఇంకొకరు వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. కానీ ఇక్కడ లేరు. ఇప్పుడు కూడా రాలేదు. ఇక సూర్య ఇంట్లో కూడా లేదు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుమానంగా అనుకుని ప్రయత్నంగా రాఖీ తన కళ్ళ ముందు కదిలాడు. అంటే వాడి దగ్గరికి వెళ్ళిందా అని మనసులో అనుకుంటూ ఫోన్ చేద్దామన్నా ఫోన్ కూడా లేకపోవడంతో కోపంగా మారిపోయాడు సూర్య. ఇది ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటుంది అని మనసులో అనుకుని రాఖీ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నేను ఇచ్చిన టార్చర్కి అయితే వెళ్ళి ఉండదు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని మనసులో రకరకాల ప్రశ్నలు మొదలయ్యాయి. నీ మీద నాకు కోపం తగ్గుతున్న ప్రతిసారి మళ్ళీ ఏదో ఒకటి చేసి నీ మీద కోపం తెప్పించేలా చేస్తున్నావు మీరా అని కోపంగా అనుకుంటూ హాస్పిటల్ నుండి బయటికి వచ్చి మీరా కోసం వెతికి ఓపిక నశించి వెంటనే కారుని అతని ఆఫీస్ వైపు పోనిచ్చాడు. అది ఏమైపోతే నాకెందుకు, సాయంత్రం లోపు ఇంటికి రాకపోతే మళ్ళీ దాన్ని ఏం చేయడానికైనా కూడా నేను వెనకాడును అని కోపంగా అనుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ సుమన్ గారి నిన్న జరిగిన రచ్చంతా చెప్పాడు ప్రభావతి గారికి. ఏంట్రా నువ్వు అంటుంది అని సుమన్ గారిని చూసి అడుగుతుంటే, అవునమ్మా, మీరని వాడు చాలా టార్చర్ చేస్తున్నాడు. పాపం ఆ పిల్లకి వాళ్ళ నాన్న గురించి నిజం తెలియకుండా ఎందుకు దాస్తున్నాడు కూడా అర్థం కావడం లేదు. బాధగా ఉందమ్మా. ఇప్పటి వరకు వాళ్ళ నాన్న ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు చేస్తున్నాము. ఒకవేళ తన నాన్న ఎప్పుడో చనిపోయాడన్న నిజం తెలిస్తే ఆ పిల్ల పరిస్థితి ఏంటి? మనం ఉండి కూడా ఒక ఆడకూతురికి అన్యాయం జరిగేలా అప్పటి వరకు తెలియని విషయం వాళ్ళ నాన్న చనిపోయినట్టు వెంటనే ప్రభావతి గారు రియాక్ట్ అవుతూ, షేంటు, నాన్న ఏంటి నాన్న నువ్వు మాట్లాడుతుంది? మీరా వాళ్ళ నాన్నకి ఏమైంది అని అనడంతో గాఢంగా నిట్టూర్పు విడిచి, ఆ రోజు హాస్పిటల్లో సూర్య జాయిన్ చేసినప్పుడే మీరా వాళ్ళ నాన్నగారిని తీసుకొస్తున్న మధ్యలోనే చనిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరాకి నిజం తెలియదు. ఒకవేళ నిజం తెలిస్తే మనం తనని ఆపగలుగుతామా? వెంటనే అక్కడ చైర్లో కూలబడిపోయారు ప్రభావతి గారు. వెంటనే కోపంగా సుమాన్ గారిని చూసి తన కాలర్ని పట్టుకొని, ఒక ఆడకూతురిని మోసం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? అది కాదమ్మా, నేను మీరాకే చెప్దామనుకున్నా, కానీ సూర్య చెప్పొద్దు అన్నాడు. ఎందుకు అర్థం కాలేదు. తర్వాత మెల్లమెల్లగా నేను ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే సూర్య తనని శారీరకంగా వాడుకోవడానికి మాత్రమే తన దగ్గర ఉంచుకున్నాడు. ఒకవేళ మీరా వాళ్ళ నాన్న చనిపోయాడని తనకు తెలిస్తే ఖచ్చితంగా మీరా వెళ్ళిపోతుంది. ఛాన్స్ ఉంది. అందుకే ఆ విషయం తెలియకుండా దాస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందమ్మా. వీడు ఇలా తయారయ్యాడు ఏంట్రా? వాడు మహతి ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండేవాడు. ఒక అమ్మాయి జీవితంలో నిప్పులు పోస్తున్నాడు. నేను బాధపడడానికి కారణం అవుతున్నాడు. తట్టుకోలేకపోతున్నారా? ఒక ఆడదానికి ఇంకో ఆడదానికి ఇలాంటి పరిస్థితులే రావాలా అని ఏడుస్తూ తల బాదుకున్నారు. ఒకవేళ ఆ పిల్లకి నిజం తెలిస్తే ఏం జరుగుతుందో కూడా ఊహించలేదు రావాడు అని ఏడుస్తుంటే అప్పుడే ఆ మాటలు విన్న హరిత గారికి కొత్తగా అనిపించాయి. ఓహో, అయితే మీరా వాళ్ళ నాన్న చనిపోయాడా? ఇప్పటి వరకు చచ్చిన శవానికి ట్రీట్మెంట్ జరుగుతుందా? మీరా వాళ్ళ నాన్న చనిపోయాడని తెలుస్తూ మీరా సూర్యని వదిలి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అని క్రూరంగా నవ్వుకుంది హరిత. చాలా మంచి విషయం తెలిసింది. ఇక సూర్యని శ్రేష్ఠకి పెళ్లి జరగకుండా ఎవరూ ఆపలేరు అని మనసులో అనుకుని ఏదో ఆలోచించినట్టుగా కన్నింగ్ స్మైల్ విసిరి వీల్ చైర్ని తోసుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడ నుండి వెంటనే మీరాకి విషయం చెప్పాలి, లేదంటే తర్వాత జరిగే దారుణాలు ఎవరూ ఆపలేరు. అక్కడ ఉన్న తన స్టిక్ని తీసుకొని వెళ్ళిపోతుంటే, అమ్మ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఇప్పుడు తన నాన్న చనిపోయాడని చెబితే తన ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి.
నిన్న వాళ్ళ నాన్న గురించి సంబంధించి రిపోర్ట్స్ ఇవ్వకపోతేనే చాలా రచ్చ చేసింది. అప్పుడు గమనించాను తన మెంటల్ కండిషన్ స్టేబుల్‌గా లేదు అని. వెళ్తున్న ప్రభావతి గారు సుమన్ గారి వైపు చూసారు. "ఏం చెబుతున్నావు?" అన్నట్టు. సుమన్ గారు మళ్ళీ రియాక్ట్ అవుతూ, "అవునమ్మా, ఇప్పుడు మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయింది. నేను సూర్యకి ఎంత నచ్చచెబుదామన్నా తను పట్టించుకోవట్లేదు. తన మూర్ఖత్వంతో ఇంకా మీరాని బాధపడుతున్నాడు. పాపం ఆ పిల్ల తట్టుకోలేకపోతుంది. మరి ఇప్పుడు దీనికి పరిష్కారం?" అని వెనక్కి తిరిగి సుమన్ గారితో అంటుంటే, "ఇది మీకు కష్టంగా ఉన్నా సరే నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా." ఏంటిది? కొంచెం అనుమానంగా అన్నారు. వెంటనే నుండి మీ సూర్య నుండి మీరాకు విముక్తి కలిగిద్దాం. అర్థం కాలేదు. గాఢంగా శ్వాస పీల్చి వదిలి, సూర్యకి మీర శాశ్వతంగా దూరం కావాలి. అలా దూరం కావాలంటే వాళ్ళ మధ్య ఉన్న తాళిబంధం తెగిపోవాలి. ఆ మాట వినడం ఇష్టం లేనట్టుగా ఏం మాట్లాడుతున్నావు సుమన్? అవునమ్మా, నాకే గాని ఒక కూతురు ఉంటే సూర్య లాంటి వాడికి ఇచ్చి ఇప్పటికీ పెళ్లి చేయను. సూర్య ఒకప్పటి సూర్య కాదు. తను చాలా పూర్తిగా మారిపోయాడు. ఒక రాక్షసుడు మీరా విషయంలో ప్రవర్తిస్తున్నాడు. మీరాకి సూర్య కరెక్ట్ కాదమ్మా. అలాంటి మంచి మనిషి జీవితాన్ని నాశనం చేసిన వాడు ఎప్పటికీ మీరాకు జీవితంలో రాకూడదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంటే, ఏంటి అన్నట్టు తన వైపు చూశారు ప్రభావతి గారు. శ్రేష్ఠకి మీరా సూర్యాల బంధం గురించి తెలియాలి. తర్వాత శ్రేష్ఠనే చూసుకుంటుంది అని అనడంతో ఏం మాట్లాడలేకపోయారు ప్రభావతి గారు. ఒకప్పుడు మీరాకి సూర్యాని పెళ్లి చేసుకుంది అని చాలా సంతోషించారు. అంత మంచి అమ్మాయి సూర్య జీవితంలో అంటే అంతకన్నా పుణ్యమా అని అనుకున్న ఉద్దేశంతోనే ఉండిపోయారు. కానీ ఇప్పుడు మీరాకి సూర్య కరెక్ట్ కాదు అని సుమన్ చెప్తుంటే ఆ మాటను తీసుకోలేకపోతుంది. నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు కూడా చేశాను. కానీ ఏ దేవుడు మనల్ని ఎందుకు కనికరించడం లేదు? ముక్కు పుచ్చలారని వయసు ఆ పిల్లది ముక్కు పచ్చలారని వయసు ఆ పిల్లది. అలాంటి చిన్న వయసులోనే సూర్య చేతిలో ఒక కీలుబొమ్మ అవ్వాలా? ఎందుకు దేవుడు నాకే పరీక్ష పెడుతున్నాడు అని ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది. బాధపడకమ్మా, ఇప్పుడు కొడుకు జీవితం కన్నా మీర జీవితమే ముఖ్యం. వాడు సరిగ్గా ఉంటే ఇప్పుడు మీర జీవితం ఇలా అయ్యి ఉండేదా? అయినా మీరకి సూర్యకి విడాకులు ఇవ్వడమేనా దీనికి పరిష్కారం? అందుకనే నేనేం చెప్పలేను అని అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఏడుస్తూ ఉండిపోయింది ప్రభావతి గారు. మరి సూర్య మీరాకు విడాకులు ఇస్తారంటారా? ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే రీడింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను.